మంత్ర మంత్ర చార్మి మీరు కూడా ఉన్నారు కదా. ఏమండి నేనే ఫుల్ సినిమా, చార్మి 15 నిమిషాలే ఉంటుంది. మహా సాంగ్ తో మంత్ర అనగానే అదే చెప్పేది ఆవిడ. మీరు స్క్రీన్ ప్రజెన్స్ చూడండి, 15 to 20 minutes ఉంటారు. ఫుల్ సినిమా రన్ చేసేది నేను. అప్పుడు జరిగింది ఏంటంటే అండి, నా క్యారెక్టర్ని బయట చెప్పకుండా థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇద్దామని ట్రై చేశాను. సర్ప్రైజ్. బట్ ఆ సర్ప్రైజ్ వర్కౌట్ అయింది, విపరీతంగా వర్కౌట్ అయింది. కానీ మంత్ర అంటే చార్మి అంటారు, ఏం చేస్తాం. ఆ మహా సాంగ్ దెబ్బకి సాంగ్ వల్ల సినిమాకి ప్రమోషన్ అయ్యి సినిమా హిట్ అయింది అంటే ఫిల్మ్ దట్ ఈస్. కానీ మీరు ఆ సినిమా చూస్తే థ్రిల్లర్స్ జానర్లో అది నెక్స్ట్ లెవెల్ అండి. అదే స్టార్ట్ తెలుగు సినిమాలో. ఆ హారర్ థ్రిల్లర్ సినిమాల్లో కామెడీ యాడ్ చేయొచ్చని స్టార్ట్ చేసింది ఆ సినిమాలోనేనండి. మనం మచ్ బిఫోర్ కాంచనా కంటే చాలా ముందు సార్. అసలు ఇవేమి రాలా. దీంట్లో ఫన్ చేయొచ్చు అనేది మాత్రం అన్డౌటెడ్లీ మంత్రా నుంచే స్టార్ట్ అయిందండి. అదే రోజు చాలామంది పార్టీలో ఒకళ్ళు క్రిటిసైజ్ కూడా చేశారు, వాట్ స్ట్రీట్ రౌడీ అని. ఆర్టిస్ట్ సరదాగా ఫ్రెండ్, అంతేనా ఇంకేం లేదా అన్న. అది మరి రిలీజ్ అయినట్టుంది, ఇంకోటి రిలీజ్ అయిన చూడలేదా అన్న. నేను మంత్రాలు నువ్వు ఉన్నావా అన్నాడు. మంత్ర నేనేరా, నేను నా సినిమా రాదు. సో అంతే అండి టైం. అదే రోజేమో అది బ్లాక్ బస్టర్ మంత్ర. సో టైటిల్స్ వెరీ ఇంపార్టెంట్ సార్ ఏ సినిమాకైనా. అలా మిస్ఫైర్ అవ్వకూడదు. నా లైఫ్లో నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను, సినిమా చేస్తే టైటిల్ ఫస్ట్ జనానికి రీచ్ అయ్యే విధంగా ఉండాలి.